మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతార్పల్లిలో వైద్య శిబిరాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాహుల్. సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సమాయత్తమే పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. గురువారం రామాయంపేట మండలం సుతార్పల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామాయంపేట మండలంలో ప్రజలు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారని, క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యాధికారులతో చికిత్సలు అందించడం జరుగుతుందని, ప్రజలెవరూ అధైర్యపడొద్దని చెప్పారు. జ్వరాలు బారిన పడే ప్రజలకు రక్త నమూనాలు సేకరించి టెస్టుల ద్వారా వ్యాధుల నిర్ధారణకు వచ్చి తద్వారా చర్యలు చేపడతామని అన్నారు. రామాయంపేట మండలంలో ప్రజలకు టైఫాయిడ్ ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. వాటర్ శాంపిల్స్ కూడా తీసుకుని టెస్టుకు పంపించడం జరిగిందని చెప్పారు. శుక్రవారం జిల్లాలో డ్రై డే చేపడుతున్నట్లు వివరించారు. శనివారం ప్రత్యేక గ్రామసభ శానిటేషన్పై నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు డ్రై డేలో పాల్గొనాలని వివరించారు. జిల్లాలో ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలని, నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, ప్రభుత్వ యంత్రాంగం తరపున సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. జ్వరపీడితులు ఇంటింట సర్వేలో భాగంగా ఆశా, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్ సమన్వయంతో నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల రక్త నమూనాల ద్వారా వ్యాధుల తీవ్రతను బట్టి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసి చికిత్సలు అందిస్తామన్నారు. జిల్లాలో డెంగ్యూ కేసులు తక్కువగా ఉన్నాయని, దోమల నివారణకు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వానికి, మెడికల్ సిబ్బందికి, పంచాయతీ అధికారులకు ప్రజలు సహకారం అందించాలన్నారు. ప్లేట్లెట్స్ తగ్గితే డెంగ్యూ అని ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని, ప్రజారోగ్య రక్షణపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి శ్రీరామ్, సంబంధిత వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. జాయింట్ పెన్షన్లు ఉన్నాయా? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? అంటే ఏ నీళ్ళు తాగినా కానీ వేడి చేసుకొని తాగాల. ఇప్పుడు మీరు తాగుతున్న వేడి చేసుకొని తాగుతున్నారా? ఎస్పెషల్లీ అట్లీస్ట్ చిన్నపిల్లల కన్నా మాత్రం వేడి చేసిన నీళ్ళే తాగిపియాలి కొద్దిగా. ఇప్పుడు అందరికి బాత్రూమ్స్ ఉన్నాయా? మరి అది చూడాలా కదమ్మా. మరి ఇప్పుడు ఇంతమందికి ఎఫెక్ట్ అయ్యేంత వరకు ఆగాలి ఎందుకు? 10 మంది కూడా వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా చెప్పాలి, వేరే వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయాలి. ఎందుకంటే భగీరథ నీళ్ళు వాళ్ళు తాగేది ఓకే, భగీరథ నీళ్ళు వస్తున్నాయి. భగీరథ నీళ్ళు తాగితే ఏంటంటే ఫిల్టర్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మీరు ఏవైతే బోర్ నీళ్ళు తాగుతారో ఫిల్టర్ అయ్యి రాదు. సో దాంట్లో ఏమేమో ఉంటాయి బోర్ నీళ్ళల్లో, బట్ భగీరథ వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యి వస్తుంది. భగీరథ తాగడమే మంచిది. నిల్వ ఉండడం వల్ల దాంట్లో డెంగ్యూ లార్వా అనేది, డెంగ్యూ మస్కిటో వస్తుంది. సో కొద్ది ఇప్పుడు మొన్న ఒక విలేజ్, ఏ విలేజ్ అది? జయత్రం తాండాలో ఏమైంది, ఒకటే ఇంట్లో 4గురికి వచ్చింది. సో వాళ్ళకి ఎట్లా వచ్చింది అనేసి అంటే ఎప్పటి నుంచో అక్కడ సెక్రటరీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఇంటి ముంగట అంతా కూడా టైర్లు పెట్టుకొని ఉన్నారు. ఆ టైర్లు పెట్టుకోవద్దు. అందులో టైర్లు ఏమవుతుందంటే మీకు ఆ లోపల వాటర్ జమ అవుతుంది. ఇట్లా సైడ్ నుంచి వర్షం పడ్డప్పుడు లోపలంతా కూడా వాటర్ జమ అవుతుంది. అది క్లీన్ వాటర్, అది మంచి నీళ్ళు అది. సో దాంట్లో రెయిన్ వాటర్ అది. సో దాంట్లోనే డెంగ్యూ లార్వా అనేది వస్తుంది. సో ఆయనకి ఇన్నిసార్లు చెప్తే కూడా ఆయన వినలేదు. ఏమైంది, ఆయనకు వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఉన్న 3గురికి వచ్చింది. సో ఇప్పుడు ఏమైందంటే ఈయనకు వచ్చింది కాబట్టి ఈయన నుంచి మళ్ళీ ఆ డెంగ్యూ మస్కిటో ఈయనను గుర్చి మళ్ళీ వేరే వాళ్ళని అందరినీ కూడా కొట్టడంతో స్ప్రెడ్ అవుతుంది. మీకు జ్వరం వచ్చిందా?
మన వాళ్ళకి ఏంటంటే ప్రతిదానికి యాంటీబయాటిక్స్ రాసి అలవాటు ఉంటుంది. చెక్ చేసి ఎవరికి అవసరమో వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇచ్చేది. ఎమర్జెన్సీ ఒకటే ఉంటారు. టైఫాయిడ్ కూడా సింటమ్స్ లేవు. చికెన్ గున్యా కొంతమందికి జాయింట్ పెయిన్ ఉంది సార్, అది కూడా వస్తుంది రిపోర్ట్. చికెన్ గున్యా వస్తుంది సార్, తర్వాత టైఫాయిడ్, డెంగ్యూ, ప్లేట్లెట్స్ టెస్ట్ చేస్తారా? కంపల్సరీ.